పురుషుడు శ్రీకృష్ణుడు నడయాడిన ద్వారక కోసం మరోసారి అన్వేషణ ప్రారంభమైంది. గుజరాత్లోని బేట్ ద్వారకతో పాటు సముద్ర గర్భంలో ఆర్కియాలజీ సర్వే సిబ్బంది పరిశోధన చేస్తున్నారు. ఇప్పటిదాకా 5 సార్లు ద్వారక ఆనవాళ్ల కోసం అన్వేషణ సాగగా 1990లోనే ఇక్కడ మహాద్భుత నగరం ఉందని గుర్తించారు. మరి ఆ గుర్తించిన నగరం ద్వారకే అయితే మిగిలిన విషయాల కోసమే తాజా అన్వేషణ లక్ష్యంగా పెట్టుకున్నారు ఆర్కియాలజీ సిబ్బంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ద్వారక కోసం మరోసారి అన్వేషణ. సముద్ర గర్భంలో తీరంలో శ్రీకృష్ణుని ఆనవాల కోసం అన్వేషణ. పురావస్తు శాఖలోని అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ మరోసారి పురాణ పురుషుని నగరం కోసం అన్వేషణ ప్రారంభించింది. భేట్ ద్వారకలో ఈ వెతుకులాట చేస్తుండగా అలోక్ త్రిపాఠి ఆధ్వర్యంలోని టీం గోమతి ఘాట్లోని 56 అడుగుల దగ్గర ఫీల్డ్ వర్క్ ప్రారంభించింది. ప్రస్తుతం ద్వారకాధీశ్ టెంపుల్ దగ్గర చాలా తక్కువ ప్రాంతమే ఉండటంతో తవ్వకాలు చాలా స్లోగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏఎస్ఐ బృందంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సిబ్బంది ఉండగా ఈసారి అన్వేషణ లక్ష్యం ద్వారకలోని అవశేషాలు. ఇప్పటిదాకా జరిగిన పరిశోధన తాలూకు వివరాలను డాక్యుమెంటైజేషన్ చేయడం, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రాథమిక సర్వేలు చేయగా అండర్ వాటర్ వింకి తవ్వకాలు పరిశోధనకి ఈ సంవత్సరం వరకే అనుమతి లభించింది. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిందని నమ్ముతారు. చరిత్ర పురాణాలపై అన్వేషకులకు ఉన్న ఆసక్తితో ఇప్పటికే చాలాసార్లు ద్వారక కోసం అన్వేషణ సాగింది. 1930లలో మొదటిసారిగా హీరానంద్ శాస్త్రి ద్వారక రహస్యాలను తెలుసుకునేందుకు అన్వేషించారు. 1963లో జేఎం నానావతి, హెచ్డి సంకాలియా ఆధ్వర్యంలో మొదటిసారిగా ద్వారకలో తవ్వకాలు జరిగాయి. 1969, 70, 1983, 1990 మధ్య సముద్ర గర్భంలో ద్వారక అవశేషాలను, అప్పుడు వినియోగించిన కొన్ని వస్తువులను సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరగా 2005, 2007లోనూ UAW ఆధ్వర్యంలో అన్వేషణ జరిగింది. వీరంతా సముద్ర గర్భంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఒక నగర అవశేషాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. 2024లో ప్రధానమంత్రి మోదీ కూడా పంచుక్యాయ్ ప్రాంతంలో ద్వారక నగరాన్ని స్కూబా డైవింగ్ చేసి దర్శించి వచ్చారు. సుదర్శన సేతు కూడా ప్రారంభించారు. తాజాగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారక ఆపరేషన్ మొదలు పెట్టడంతో ఇక్కడ ఎలాంటి కొత్త నిర్మాణాలు బయటపడతాయనే ఆసక్తి నెలకొంది. గతంలో చేసిన పరిశోధనల్లో సముద్ర గర్భంలో నిజంగానే ఒక నగర అవశేషాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అధ్యయనాలు తేల్చాయి. అది శ్రీకృష్ణుడి ద్వారక నగరమేనా అంటే తాజా పరిశోధన పురాణాలకు చరిత్రకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడమే లక్ష్యంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తుల్లో ఈ అన్వేషణపై ఆసక్తి వ్యక్తమవుతోంది.